శ్రీ గణేశునకు వందనం. ఓం శ్రీ గురునకు వందనం. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు వందనం. ఓం శ్రీ పురందరాది అష్ట దిక్పతులకు వందనం. ఓం శ్రీ వాస్తు పురుషులకు వందనం. ఓం శ్రీ దుర్గాదేవికి వందనం. ఓం సర్వ స్వరూపునకు శ్రీకాల భగవానునకు వందనం. 20వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. దీంట్లో అహంకారం ఎలా ఉత్పన్నమైంది, మహత్తత్వం అంటే ఏమిటి, అదేవిధంగా బ్రహ్మ ఉత్పత్తి ఎలా కలిగింది అనే విషయాల వరకు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఈ సమస్తమైన శక్తుల్లో కూడా, అంటే త్రివిధ శక్తుల్లో కూడా ప్రధానంగా ఆ శక్తి యొక్క స్థితి ఉంటున్నప్పటికీ తక్కిన రెండు శక్తులు కూడా ఆ శక్తితోటి ఉంటాయన్న సంగతిని చెప్పుకున్నాం. అంటే ఏమిటి, త్రిగుణాలు ఎప్పుడూ కూడాను ఒకటి మాత్రమే నిలబడటం అనేది ఈ జగత్తులో ఉండదు. 3 గుణాలు ఒకటి మిగతా రెంటికంటే పెచ్చుగా ఉండి మిగతా రెండితోటి కలిసే ఉంటుంది. అంటే ప్రతి గుణము కూడా తక్కిన 2 గుణాలని కూడా ఎప్పుడు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది పురుషుని ప్రయత్నం వల్ల, అంటే జీవుని ప్రయత్నం వల్ల, అంటే నరుని ప్రయత్నం వల్ల, మనిషి ప్రయత్నం వల్ల ఏ గుణాన్ని పెంచాలి, ఏ గుణాన్ని తగ్గించుకోవాలన్నది నిర్ణయం అవుతుంది. అది దేనివల్ల నిర్ణయం అవుతుంది అంటే అతడు అప్పుడు ధారణ చేసి ఉంటున్న జ్ఞానాన్ని అనుసరించి నిర్ణయం అవుతుంది. ఈ జ్ఞానం మరలా కొంత ప్రకృతి వశాత్తు జరిగేది, ప్రయత్న వశాత్తు జరిగేదని 2 విధాలుగా ఉంటుంది. ప్రకృతి వశాత్తు జరిగేది అంటే పూర్వకర్మల వశాత్తు జరుగుతున్నది. దీన్నే దైవవశాత్తు అనే పేరుతోటి కూడా చెబుతాం. ప్రయత్నవశాత్తు అంటే శాస్త్రాన్ని అనుసంధించి, గురువాక్యాన్ని అనుసంధించి, స్వప్రయత్నాన్ని జోడించి చేసేదానివల్ల పురుషుని వల్ల జరుగుతుంది. ఈ విధంగా ఈ త్రిగుణాలలో ఏ గుణాన్ని పెంచుకోవాలన్నది నీ ప్రయత్నం ద్వారా సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ప్రతిసారి ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది, జాతకంలో ఉన్నట్టే జరుగుతుందా అనే ప్రశ్న మనం చాలాసార్లు ఎదుర్కొంటాం. ఈ జ్ఞానం లేకపోతే దానికి సమాధానం మీరు చెప్పలేరు. అంటే ముందు ఒకరెవరో అడిగారు అనే దాని గురించి కాకుండా నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేవు ఈ జ్ఞానం లేకుండా. ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టే జరుగుతుంది, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. 2 ఉన్నాయి అక్కడ. ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నది మారదు, నువ్వు అనుకున్నది జరగకుండా ఉండదు. నీ ప్రయత్నం కనుక ఉన్నట్లయితే అది కూడా వచ్చింది అయిపోయి దీనిగా నీకు అనుభవానికి వస్తుంది. కానట్లయితే మందుళ్లాగా, ఏ ప్రయత్నం లేనివాళ్లాగా, లేదు అశాస్త్రీయమైన ప్రయత్నాలు చేసేవాళ్ళలాగా కనుక నువ్వు ఉన్నట్లయితే నీ జాతకాన్ని నువ్వు ఎదుర్కోక తప్పదు. దాన్ని అలానే అనుభవించవలసి ఉంటుంది. నువ్వు ఒక పశువు లాంటి వాడివి అన్నమాట. పశువు లాంటి వాడివి అంటే ఏంటి? పశువు ఏం చేస్తుంది? ఆ కట్టు విప్పితే తిండికి కుడితికి వెళుతుంది, కట్టేస్తే కట్టేసి ఉంటుంది, మేత వేస్తే మేస్తుంది. దానికి స్వాతంత్ర్యం ఎక్కడ ఉన్నట్లు కనపడదు. అలానే నీ పూర్వకర్మను అనుసరించి ఎటువంటి కోరికలు కలుగుతున్నాయో, ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయో వాటికే స్పందిస్తూ వాటిలోనే మునిగిపోతూ ఉంటావు. 99.999 అని నీకు చేతనైనంతసేపు లెక్క పెట్టుకో. అందరూ అటువంటి వాళ్ళే ఉన్నారు. ఎక్కడో 0.00000001 ఒక్కడు ఉంటాడు దీన్ని ఎదిరించి బయటపడేవాడు.
తక్కిన వాళ్ళందరూ ఎదిరించి బయటపడుతున్నట్లుగా కనపడుతున్నా, మార్చుకుంటున్నట్లు కనపడుతున్నా మళ్ళీ అజ్ఞానంలోకే పరుగులు తీస్తున్నారు. అంటే శాస్త్రీయమైన విధానంలో బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా తత్వాన్ని అర్థం చేసుకొని ఎవరైతే అలానే కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారో అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? నిత్య సత్సంగం వల్ల సాధ్యం అవుతుంది, నిత్యము జ్ఞానార్జన వల్ల సాధ్యం అవుతుంది. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని నుంచి బయటపడతారు. వాళ్ళు పశువులు కాదు, పురుషోత్తములు. ఎవరు? పురుషోత్తములు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉత్పన్నమైన ఈ అహంకారము 3 విధాలుగా ఉంటుంది, త్రిగుణాత్మకంగా ఉంటుంది. అహంకార స్త్రిధా భూత్వా సర్వమేతత్ అవిస్తరాత్ సాత్వికో రాజసశ్చైవ తామసశ్చేద్ అహంకృతి. దేవా వైకారిక జాత. దేవతలు వైకారిక అహంకారం వల్ల పుట్టారు. దేవతలు వైకారిక అహంకారం వల్ల పుట్టారు. వైకారిక అహంకారం అంటే సాత్విక అహంకారం, సాత్విక జ్ఞానాత్మకమైన అహంకారం వల్ల దేవతలు పుట్టారు. తైజసాద్ ఇంద్రియాణిచ అంటే రజోగుణ సంబంధమైన అహంకారం వల్ల ఇంద్రియ అనుభవాలు, ఇంద్రియాలు కలిగినాయి. ఏం కలిగినాయి? ఇంద్రియాలు కలిగినాయి. ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? ఆయా విషయాల్ని గ్రహిస్తూ ఉంటాయి, ఆయా పనులు చేస్తూ ఉంటాయి. ఇవి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని 2 విధాలుగా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి, కర్మేంద్రియాలు వాటిని ఉత్పన్నం చేస్తూ వాటికి కారణం అవుతూ ఉంటాయి, కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉంటాయి. రజోగుణ అహంకారం వల్ల దీన్ని తైజస అహంకారం అంటున్నాం. దీనివల్ల ఇంద్రియాలు కలిగినాయి. 3వది తామస అహంకారము. తామసాచ్చేవ భూతాని ఖాదీని స్వస్వశక్తిభి. ఆకాశాది పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, వాయువు, తేజము, జలము, భూమి అనే ఈ 5 భూతాలు ఏవైతే ఉన్నాయో ఇది తమోగుణం సంబంధమైన అహంకారం వల్ల కలిగినాయి. అన్ని అహంకారం నుంచే పుట్టినాయి. అది గుర్తుపెట్టుకోండి. అహంకారం ఎక్కడైతే వచ్చిందో అప్పుడు ఇవి కలుగుతూ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా దానివల్లనే కలుగుతుంది. అహంకారం అన్నదానికి అర్థం ఏమిటంటే ఒక నిర్దేశితమైన స్పృహ. ఏమిటది? నిర్దేశితమైన స్పృహ. ఈ నిర్దేశాన్ని ఎవరు ఇచ్చుకుంటున్నారు? తానే ఇచ్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇవన్నీ నిర్దేశిత స్పృహలే. అంటే నువ్వెవరంటే నీ గోత్రనామాలు చెప్తున్నావు, నీ పేరు చెప్తున్నావు, నీ ప్రొఫెషన్ చెప్తున్నావు, నీ అడ్రస్ చెప్తున్నావు. ఇది ఒక అహంకారం అన్నమాట, ఒక నిర్దేశం. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు, ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అని ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదా, ఇవన్నీ నిర్దేశాలే. ఇవన్నీ త్రిగుణాత్మకంగా ఉంటాయి. ఎలా త్రిగుణాత్మకంగా ఉంటాయంటే నేను అడ్వకేట్ని అని చెప్పే దగ్గర, నేను డాక్టర్ని అని చెప్పే దగ్గర తక్కిన పదవులన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఇది మాత్రం వెలుగులోకి వచ్చింది. అది సత్వం. ఇది చెప్పుకోవటం వల్ల ఏవైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరుగున పోతూ ఉన్నాయో అది తమస్సు. ఇది చెప్పడం వల్ల ఏమీ మర్చిపోవాల్సి వస్తుంది? తక్కిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పోతూ ఉన్నాయి, తక్కిన పదవులన్నీ కూడా నీ దగ్గర నుంచి మాయమవుతున్నాయి ఆ క్షణాన. ఇది తమస్సు. ఇక నేను ఫలానా అని చెప్పి నువ్వు చెప్పినందువల్ల నేను డాక్టర్ని అన్నావు. వెంటనే ఏమంటారు? ఏమండి ఇక్కడ ఏదో మచ్చ వస్తుంది చూడండి అంటే నీకు అది గుర్తొచ్చింది వెంటనే. డాక్టర్ అంటే ఏం చేస్తారు? ఆయన నీకుండే రోగాన్ని తగ్గిస్తారు. కాబట్టి వెంటనే అంటావు. నేను అడ్వకేట్ని అంటావు. ఏమండి మొన్న ఏదో ఇటువంటి నోటీస్ వచ్చింది, కొంచెం చూసి పెడతారా అంట. అంటే నీ జ్ఞానాన్ని అనుసరించి, నీ నిర్దేశాన్ని అనుసరించి నీకు అనుభవం కలుగుతోంది, నీకు ధర్మం, నీ అవసరము, నీ ప్రయత్నం అనేది కలుగుతూ ఉన్నాయి. తక్కినవన్నీ విస్మరించబడుతూ ఉన్నాయి. ఇలా ప్రతి అహంకారము కూడా త్రిగుణాత్మకంగా ఉంటుంది. అహంకారాన్ని అనుసరించే ధర్మాలు వస్తాయి. అహంకారం లేని చోట ధర్మ ప్రసక్తి లేదు. సుఖబ్రహ్మ ఉన్నారు, అహంకార రహితుడు. శరీరం ఉన్నది, ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నది, తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఎవరిని పెడితే తింటారు, పెట్టకపోయినా ఎవరిని యాచించడు, తిండి గురించి ఎటు చూడు. నిరంతరం కూడాను ఆత్మిక స్పృహలో మాత్రమే ఉంటూ ఉంటాడు ఆయన. సుఖబ్రహ్మ యొక్క స్థితి. అక్కడ ఈ గుణాలు వర్తించవు. ఇసిరే బయటికి. మొన్న కూడా చెప్పా, మీరు అందరూ ఫోన్స్ తేకుండా ఉండాలి, లేకపోతే
చెప్పేది అదే. దీన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇంతకాలం వచ్చినా మీకు అసలు ఆ స్పృహ లేకపోతే ఎట్లా? దీన్ని కొంచెం కూడా మీరు ఇతర సమావేశాలు లాంటి సమావేశాలు కావు ఇవి. ఈ డాక్టర్స్ బ్రెయిన్ సర్జరీ చేస్తారు, చాలా సెన్సిటివ్ సర్జరీ అది. దానికంటే కూడా సెన్సిటివ్ ఇది. బ్రెయిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఆ మెమరీ దీన్ని పెట్టుకోవటానికి, కమాండ్స్ ఇవ్వటానికి, రిసీవ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ జీవితానికి, అంతే కదా. అది లేనిదే ఏమీ లేనట్లే కదా. దాన్ని బాగు చేసేది ఇది, దాంట్లో పెట్టి సాఫ్ట్వేర్ని ఇచ్చేది ఇది. అర్థమైందా? చిన్న డిస్టర్బెన్స్ కూడా మీ దగ్గర నుంచి రావడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అహంకారం ఎప్పుడు కూడా త్రిగుణాత్మకంగానే ఉంటుంది. నేను దిలీప్ అన్నావు అనుకో, నువ్వు దాన్ని అనుసరించి నువ్వు పనులు చేయాలి. నీ అవసరాలు గుర్తొస్తాయి, ఆ పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉండాల్సింది. నువ్వు ఎప్పుడు దిలీప్గా బయటపడలేవు. దీన్ని గట్టి చేసేవాళ్ళు ఎవరు? ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవుద్ది, తర్వాత లోకం గట్టి చేస్తుంది, నువ్వు ఇంకా గట్టి చేసుకుంటావు. దిలీప్ అంటే ఏంటో తెలుసా నీకు అంటావు, నా సంగతి తెలుసా అంటావు. నువ్వు ఏంటి నీ సంగతి తెలిసేది? ఏమీ లేదు అక్కడ, ఉట్టి బూడిద. ఏముంది అక్కడ? ఏమీ లేదు. నేను డాక్టర్ననో, అడ్వకేట్ననో, లేకపోతే ఇంకొక చార్టర్డ్ అకౌంటెంట్ననో, మరొకటో ఒక ఇంజనీర్ననో ఏదో ప్రొఫెషన్స్ చెప్తున్నావు కదా. అవన్నీ ఎందుకు? బ్రతుకు తెరుగు ఉపయోగపడతాయి, అంతకు మించి ఏం ఉపయోగపడవు అవి. వాటి వల్ల ఏం ప్రయోజనం? బ్రతకడానికి ఎవరైనా బ్రతుకుతున్నారు కదా. 2 గేదెలు పెట్టుకొని పాలు పితుక్కొని కూడా బ్రతుకుతున్నాడు. లేదు తనకు గేదెలు ఎవరి గేదెలో గాచి కూడా బ్రతుకుతున్నాడు. బ్రతకలేకపోవడం ఏమున్నది? ఎట్లయినా బ్రతకచ్చు. కానీ అది కాదు విషయం, అర్థమవుతుంది? అక్కడ ఏం లేదు విషయం. అవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. ఈ ధర్మ సంపాదన కోసం అవి ఉపయుక్తాలు అవుతాయి. దానికోసం వాటిని గౌరవించాలి. అవి కూడా బ్రహ్మస్వరూపాలే. కానీ ఆ విషయం అర్థమైతే కానీ నీకు వాటి పట్ల విలువ, వాటి వాస్తవ స్వరూపం ఏమిటో నీకు స్పష్టంగా బోధపడదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ అహంకారం త్రిగుణాత్మకంగా ఉంటుంది. నువ్వు నిర్దేశించుకున్నదే నీ అహంకారము. దీనికి ఆలంబనగా కనిపిస్తున్నది నీ జన్మ, అంటే నీ జీవితం, నీ శరీరం అనేది దీనికి ఆలంబనగా కనిపిస్తున్నది. శరీరంతో నీవు ఈ అనుభవాలన్నీ పొందుతూ ఉన్నావు కాబట్టి ఈ త్రిగుణాత్మకమైన సంఖ్యల నుంచి బయటపడటం అనేది కుదరడం వల్ల ఇంద్రియాలు నిరంతరము కూడా ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది హాయిగా ఉంది, ఇది హాయిగా లేదని చెప్తూ ఉంటాయి. ఇంద్రియాలు 5 విషయాలని తీసుకుంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే 5 విషయాల రూపంలోనే దృశ్యం అంతా అనుభవించబడుతూ ఉన్నది. ఇంకా మరొక రూపం లేదు ఈ దృశ్యానికి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవన్నీ ఆ పంచభూత గుణాలు అన్నమాట. వీటి ద్వారానే దృశ్యమంతా అనుభవానికి, ప్రపంచమంతా అనుభవానికి వస్తూ ఉన్నది. వీటిల్లో నీకు శబ్దము సమస్థాయిలో ఉన్నప్పుడు హాయిగా వినగలుగుతావు. నీకు ఇష్టమైన పాటే ఎక్కువ శబ్దంతో వినపడుతున్నప్పుడు నీకు కఠోరంగా అనిపిస్తుంది కాబట్టి నువ్వు దాన్ని వినలేవు. తక్కువగా వినిపిస్తుంటే నీ చెవికి సోకనంతగా వినిపిస్తున్నా కూడా నీకు సౌకర్యం లేదు. అంటే ఇది నిరంతరం ఇంద్రియాలు ఎప్పుడు రాగద్వేషాలని ప్రదర్శిస్తూ ఉంటాయి అన్నమాట. రాగం అంటే బాగుంది, ద్వేషం అంటే బాలేదు. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది ద్వంద్వ ప్రకృతి అంటాం, ద్వంద్వాత్మకత అంటాం. ఇది ఎప్పుడూ నిరంతరం ఉంటుంది. దీని నుంచి ఎవడు బయటపడలేడు, అది అనుభవానికి వస్తుంటుంది. మరి అనుభవానికి వస్తున్నా బయటపడటం ఎట్లా? దెయ్యం పట్టుకుంది కానీ దెయ్యం ప్రభావానికి లోను కాకుండా ఎట్లా? అదే ఇప్పుడు నేర్చుకోవాల్సి. ఇక ఇంద్రియాల యొక్క స్థితి అది. ఇక దేవతలు ఎవరు? నానా ఇష్టాలు, నానా అనుభవాలు, నానా వ్యవహారాలు అయితే ఉన్నాయో వీటన్నిటికీ అధిష్టానమైన ఆత్మలు ఉంటాయి. ప్రతి పనికి కూడా వాళ్ళు దేవతలు. నీ భావాన్నే నీ ఇంద్రియాలు అనుభవానికి వచ్చేటట్లుగా చేస్తూ ఉన్నాయి. మరొకటి ఎక్కడ ఇంకోటి ఎవడూ లేడు. ఎవరు అర్చించబడుతూ ఉన్నారు? నీ భావన అర్చించబడుతూ ఉన్నది. ఏమిటా భావన? ఈ లోకాలకు అన్నిటికీ కూడా ప్రభువు
ఇంద్రభగవానుడు. ఇది ఒక భావన. అక్కడ ఒక దేవత ఉన్నాడు. ఈ భావన మొత్తం అందరికీ అధిపతి అనే దాని దగ్గర ఇంద్రభగవానుడు లేకపోతే దిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అనుభవించబడుతున్నారు. కాబట్టి నిరంతరం దృశ్యంలో వాళ్ళు కొలవబడుతూ ఉన్నారు. దేవతలు ఎప్పుడు కూడా పూజ్యులు అన్నమాట, పూజనీయ స్థానాల్లో ఉంటారు. ఎలా ఉన్నారు వీళ్ళు పూజలు? ఆయా భావాల రూపంలో, ఆయా ఆధిపత్యాల రూపంలో ఉన్నారు. ఈ లోకంలో ఆధిపత్యాలు ఎన్ని రకాలంటే ఎన్నో. ఇలా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనపడే దాని దగ్గర నీ యజమాని నీకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో అంటే పని ఇచ్చారో ఆయన నీకు దేవత అవుతాడు. ఆయన నువ్వేమని పిలుస్తావు? సార్ అంటావు. ఇప్పుడు సార్ అంటున్నావు, ఆ ఇంగ్లీష్ వచ్చి కూర్చుంది కాబట్టి. అంతకుముందు అయ్యా అనేవాళ్ళు. అయ్యా అంటే ఏంటి? ఆర్య అని అర్థం. ఆర్య అంటే పూజ్యుడా అని అర్థం. పూజ్యులు ఎవరు పూజించబడుతున్నారు? వాళ్ళు దేవతలేగా. కాబట్టి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన దేవత, నీకు జన్మనిచ్చిన ఆయన దేవుడు. అదేవిధంగా ఇక్కడ వ్యవహారాలన్నీ ఈ నియతి అంతా నడుస్తుందే, ఏ కారణాలతో దీనివల్ల నడుస్తుందో, ఏ లక్షణాల వల్ల వాటన్నిటికీ అధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ దేవతలు. వాళ్ళు కంటికి కనపడరు, వీళ్ళు కంటికి కనిపిస్తారు. కంటికి కనబడేదానికి కనబడని వాళ్ళకి కూడా ముఖ్యుడై ఉన్నవాడు సూర్యభగవానుడు. ఆయన వ్యక్తుడవుతూ ఉన్నాడు. నిజానికి అవ్యక్తంగా ఉంటూ మనకు అదృశ్యంగా ఉంటూ ఉన్న దేవతలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? దేవశబ్దానికి అర్థం అది. ఎవరి వల్ల అయితే నీ యాక్షన్ అంతా నడుస్తూ ఉన్నదో ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన ఆడిస్తున్నాడు ఆయన నిన్ను ఆడిస్తున్నాడు. వర్షము దేవుడు. ఇదేంటంటే ప్రకృతిని కొలుస్తున్నారు వీళ్ళు, అది ఇదని ఏదో చాలా సామాన్యమైన స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి చరిత్రకారులని చెప్పి వాళ్ళు నిలిచిపోయారు చరిత్రలో. ఏమి తెలియదు వాళ్ళకి. చనిపోయాడు కాబట్టి మహాత్ముడు అంటున్నాం మీరు, కానీ నిజానికి తెలియదు. అలా మనకి చాలా జంక్ వచ్చి కూర్చుంది అనమాట. మీకు ఎలా అయితే ఇంటర్నెట్లో మీ కంప్యూటర్స్లో అట్లా జంక్ వచ్చి చేరితే మీరు క్లీన్ చేస్తూ ఉంటారుగా అప్పుడప్పుడు, అలా ఇవన్నీ వచ్చినాయి. ఈ చరిత్ర పుస్తకాలు వీటన్నిటిని మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తత్వం తెలిస్తే తప్పితే ఆ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాదు మీ లోపల. అప్పటిదాకా దాన్ని నువ్వు నమ్ముతూ ఉంటావు, అది అవసరమేమో అని చెప్పి అక్కడ పెట్టి ఉంచుతావు. నిజానికి అది అవసరం ఉండదు, అది అడ్డం కూడా. తీసేయాలి. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఎవరైతే ఆధారంగా ఉన్నారో, అధిష్టానంగా ఉంటూ ఉన్నారో వాళ్ళని దేవతలు అంటారు. అధిష్టానం అంటే ఎవరు? నువ్వు చేసే పని అంతటా కూడా అతని ఆలోచన నిలబడి ఉంటుంది అన్నమాట. వాళ్ళు దేవతలు అవుతారు. రాజు అంటే మన భౌతికంగా కనపడే మన పాలకుడు, రూలర్. అదేవిధంగా నీకు ఉద్యోగం ఇచ్చే ఆయన, నీకు జన్మనిచ్చిన ఆయన. ఇక పరమదేవత అంటే ఎవరు అంటే, పరదేవత అంటే దశరథ మహారాజు మాటల్లో వశిష్ఠ భగవానుడిని అన్నారు, విశ్వామిత్ర భగవానుడి తోడుగా అన్నారు, మీరు నాకు పరదేవత అని చెప్పి అన్నారు. మిమ్మల్ని మించిన దైవం అంటూ నాకు వేరే ఏం లేదు, మీరు ఏం చెప్తే అది చేయవలసిన పని నాది, నా బాధ్యత, నా ధర్మము ఇదే అని చెప్పారు. ఇదనమాట వీళ్ళు దేవతలు అంటే. ఈ దేవతల్లో రెండు కోవలు. ఒకటి సహజంగానే మామూలుగానే బ్రహ్మదేవుని నుంచి వచ్చిన దేవతలు, మరొకటి నీ జన్మ వల్ల, నీ వృత్తి వల్ల నీకు ప్రాప్తిస్తున్న దేవతలు. రెండు రకాల దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ దేవత్వాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడాను సత్వగుణం వల్ల పుట్టారు. అర్థమైంది? జ్ఞానం క్లియరా? చాలా చెప్పుకోవచ్చు, ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి, నిత్యం మనం చేసుకునే పనే కాబట్టి ఇక్కడితో ముగించి ముందుకు వెళ్తాను. ఇక తామసము, తమోగుణం వల్ల పంచమహాభూతాలు పుట్టినాయని చెప్పి చెబుతున్నారు. ఏంటి తమోగుణం అంటే? స్థూలత్వం, కన్సాలిడేషన్. ఇది ఉంది స్పష్టంగా అని చెప్పి స్థౌల్యం అనేది అంటారే, అది తామసం వల్ల పుట్టింది. ఇది స్థూలంగా జడంగా కనిపిస్తున్న ఈ పంచమహాభూతాలని చెప్పి చెబుతున్నాం. ఆకాశం స్వయంగా ఏ పని చేయదు, వాయువు స్వయంగా ఏ పని చేయదు. వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్దేశాలు ఉన్నట్లు ఎక్కడ మనకి కనపడదు. వాయువునైనా, ఆకాశాన్నైనా, లేకపోతే మరొకదాన్నైనా ఈ ఐదిట్లో దేన్నైనా సరే నువ్వు నీ నియంత్రణలో అవి వచ్చేస్తున్నట్లుగా కనపడతాయి. అందుకనే ఇది తమోగుణ సంబంధమైనది. ఎందువల్ల జడత్వాన్ని అధికంగా ప్రదర్శిస్తాయి.
నువ్వు తమోగుణయుతుడు అయినప్పుడు, అంటే ఉదాహరణకు ఒక మనిషిని తీసుకున్నప్పుడు తమోగుణయుతుడు అయినప్పుడు నువ్వు అలసత్వంతోటో నిద్రతోటో ఉంటావు. నిద్రతో ఉన్నప్పుడు ఎవడైనా ఏదైనా పని చేస్తాడా? పని చేయడు. అలసత్వంతో ఉన్నప్పుడు ఎవడైనా పని చేస్తాడా? చేయడు. సోమరిగా ఉంటాడు, ఏమి చేయడు. ఇది జడత్వము అంటారు. ఈ తామసం నుంచి పంచమహాభూతాలు పుట్టినాయి. ఇది టాప్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో చెప్పుకునేది మాట. అది ఒకదాంతో ఒకటి మిళితం అవుతూ అనేకంగా ఇలా విస్తరించిపోతూ ఉంది. ఆగల, ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ గ్యాడ్జెట్, ఒక్క నిమిషం, ఈ గ్యాడ్జెట్ ఉంది, దీని గ్యాడ్జెటే అనేది మనం ఇప్పుడు ఈ ఉపకరణం ఏదైతే ఉందో, ఈ ఉపకరణాన్ని కనిపెట్టడం అనేది సత్వగుణ సంబంధమైంది. కానీ దేనికోసం కనిపెట్టావు? అది తెలియలే, అది రజోగుణ సంబంధమైంది. ఆ కర్మ చేస్తేనే ఎంతోమంది పని చేస్తే చివరికి ఈ షేప్ వచ్చింది. కానీ ఎందుకు చేశారు మీరంతా? దీని అవసరం ఎందుకు వచ్చింది మీకు? అది తెలియకుండానే మీరు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దీంట్లో రజోగుణం పూర్ణంగా ఉంది. దీన్ని చూస్తున్నందువల్ల నీ వాస్తవాన్ని, ఆ సహజత్వాన్ని నువ్వు మర్చిపోయావు. అది తమోగుణం. మిస్ అయ్యావా లేదా? ఈ తమోగుణం అంటే ఏంటి? జ్ఞానం లేనందువల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? జ్ఞానాభ్యాసం. దానికి మళ్ళీ ఆలంబనలు ఏంటి? మళ్ళీ తమోగుణం. పంచమహాభూతాలే నీకు ఉపకరణాలు, విషయాలే నీకు ఉపకరణాలు, ఇంద్రియాలే నీకు ఉపకరణాలు. ముందు క్లాసులో చెప్పాను కదా, నీకు ఎటువంటి జీవితం వచ్చిందో ఆ జీవితమే నీ ఉపకరణం. నీకు ఇంకెక్కడి నుంచో ఏదో రాదు. ఆ జీవితంలోంచే నువ్వు ఏం సాధించాలో దాన్ని సాధించాలి. ఒక్కొక్కడికి ఒక్కో తీరుగా వస్తుంది. దీంట్లో పోలికలు అవసరం లేదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ తప్పిపోయారో అక్కడి నుంచి కదా ఇల్లు చేరుకోవాలి. కాబట్టి ఆ అడ్రస్ సరిపోద్ది నీకు. అక్కడి నుంచే నీ ప్రయాణం అంతా ఉంటుంది. ఇది విషయం. కాబట్టి శ్రీశక్త్యా సమితో విష్ణు సదాపాతి జగత్రయం. శ్రీశక్తితో కూడుకున్న విష్ణువు నిరంతరము కూడా ఈ ముల్లోకాలని కూడా రక్షిస్తూ పాలిస్తూ ఉంటాడు. అంటే ఎక్కడెక్కడైతే జ్ఞానం వృద్ధి పొందుతుందో అక్కడ రక్షణ కలుగుతూ ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు కదా. అంటే ఏంటి? ఎక్కడెక్కడైతే ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి కలుగుతుంటుందో అక్కడ నేను ఉద్భవిస్తాను. ఏం ఉద్భవిస్తారు? జ్ఞానరూపుడై ఉద్భవించి ధర్మప్రధానంగా నడుస్తూ, అర్థమైందా, అధర్మాన్ని పరిహరిస్తారు. కాదు అనుకుంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? నీ మనసులో కూడా జరుగుతుంది, బయట కూడా జరుగుతుంది. అప్పుడు నీలో విష్ణు అంశ అధికంగా ఉందని అర్థం. ఒక కరెక్షన్ చేసేటప్పుడు, ఒక దాన్ని ఉన్నట్లుగా సేఫ్గా దాన్ని రక్షించేటప్పుడు నీవు విష్ణుమూర్తి రూపం అన్నమాట. నీ స్థితి ఆ సమయంలో. అర్థమైందా? శ్రీశక్త్యా సమితో విష్ణు సదాపాతి జగత్రయం. భూశక్త్యా సృజతే స్రష్ట. భూశక్తితో కూడుకున్నప్పుడు అదే విష్ణువు సృష్టిస్తూ ఉంటాడు. భూశక్తి అంటే ఏం చెప్పాం? రజోశక్తి. రజస్సు అంటే ఏం చెప్పాం? మరొకటి ఉందనే భావన, ఇది ఇంతవరకే అనే భావన ఏదైతే ఉందో అది రజస్సు. అప్పుడు సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనందరి వల్ల సృష్టి జరుగుతూ ఉన్నది. ఏంటో సృష్టి? దృశ్య సృష్టి. ఇదంతా దృశ్యమే. మనసులో కూడా ఉంది. సృష్టి జరుగుతుంది. నీలశక్త్యా హరో అత్తిహి అంటే నీలాశక్తితో కూడుకొని ఉన్నప్పుడు, అంటే తమోశక్తితో కూడుకొని ఉన్నప్పుడు అదే విష్ణు భగవానుడు శివుడు అవుతూ ఉన్నాడు. అంటే ఏంటి? వాటన్నిటినీ తీసివేసి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు. అది జీవిత దశలో అయితే సుషుప్తి అంటామో, పరమజ్ఞానం కలిగిన స్థితిలో తురీయం అంటాం. ఇది తత్వం. అర్థమైంది కదా? ఇది మళ్ళీ మళ్ళీ వినండి. మీకు సందేహాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిన సందేహాన్ని అప్పుడు తీర్చుకుంటూ ఉందరు. కానీ ఇప్పుడు ఏంటి నీ సంశయం? ఎవరైతే పూజింపబడతారో వాళ్ళని రజోగుణం నుంచి వచ్చారని చెప్పారు కదా గురుగారు. ముందు
ముందు వరుసలో ముందు వరుసలో ఆ, ఆ, పూజింపబడే దేవుళ్ళందరూ రజోగుణం నుంచి వచ్చారు అని అన్నారు. రజోగుణం గురించి కాదు, బ్రహ్మదేవుడి నుంచి. మొట్టమొదటి ప్రథమ దేవతలు వాళ్ళు మామూలుగా పుట్టిన దేవతలు వేరు. ఓకే. అదితి కశ్యపి ప్రజాపతుల ద్వారా వచ్చారు ఈ దేవతలందరూ కూడా. అందుకని వాళ్ళని ఆదిత్యులు అనే పేరుతో కూడా పిలుస్తాం మనం, అదితి సంతానం కాబట్టి. ఓకే. అంటే ఈ పూజింపబడే దేవుళ్ళందరూ పూజింపబట్టం కాదు, ఎవరు పూజింపబడినా వాళ్ళు దేవతలే. వాళ్ళు కనపడేవాళ్ళు కనపడని వాళ్ళు రెండు రకాలు. అంటే మానవుల్లో దేవతలు అసలు దేవతలు అని రెండు రకాలు ఉంటారు. అసలు దేవతల్లో పూజింపబడే వాళ్ళంటే హోమ భాగాలు ఉన్న దేవుళ్ళ కింద లెక్క. మళ్ళీ వాళ్ళు వేరు. వాళ్ళు 33 ప్రధాన దేవతలు, హోమ భాగాలు ఉండేవాళ్ళు. హోమ భాగాలను స్వీకరించడానికి కూడాను ఉండరు. ఇప్పుడు ఆ ప్రధాన దేవతలకు కాకుండా వేరెవరినో నువ్వు ఉద్దేశించి హోమాన్ని ఇస్తున్నావు అనుకో, అప్పుడు కూడా ఈ 33 రావాల్సిందే. వాళ్ళ తర్వాతనే వీళ్ళకి ఇవ్వాలి. అర్థమైంది? సో మొట్టమొదట హోమ భాగాలను తీసుకునేది వాళ్ళు. ఎందుకంటే నీ ఉద్దేశాన్ని అనుసరించి దేవత వస్తుందన్నమాట. దేవత వస్తారు. ఆ దేవతని నువ్వు ఆ ప్రత్యేకమైన మంత్రాలతోటి నువ్వు పూజ చేస్తావు. ప్రత్యేకమైన ఆహుతులు ఉంటాయి. కానీ ప్రతి దీనికి కూడాను 33 ప్రధాన దేవతలు మాత్రం ఉండాల్సిందే. ఇది యజ్ఞ సంబంధమైన విషయం, ఇది హోమ సంబంధమైన విషయం. ఇక్కడ నేను చెప్పే ఈ దేవతలు అనేవాళ్ళు ఎక్కడ పూజార్హత కలిగి ఉన్నారో అక్కడ విష్ణు శక్తి ఉందని అర్థం. ఎక్కడ పూజార్హత అంటే పూజ అనేది కనపడుతుందో, పూజ అంటే ఏమిటంటే ఆ మాట గౌరవించబడడం, ఆ అస్తిత్వం గౌరవించబడటం, ఇది పూజ. ఒక పీఠాధిపతి, ఒక దేశాధిపతి, ఒక సంస్థాధిపతి ఆయన పూజించబడుతూ ఉన్నాడు. ఎలా? వీళ్ళందరూ ఆ గుంపు అందరూ ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూజ. పూజ అంటే అంతేగాని బిందెలు నీళ్లు తెచ్చి పోయటం, లేకపోతే కాళ్ళు ఇచ్చేయటం, ఇది కాదు పూజ అంటే. అదొక ప్రక్రియ. నిత్యం చేసుకునే పనిలో అది ప్రక్రియ. పూజ అంటే గౌరవించడం, గురువాక్యాన్ని గౌరవించడం గురు పూజ. ఇందాక చెప్పాను కదా, గురువు ఆదేశాన్ని పాటించడం అంటే చెప్పినట్టు బ్రతకడమే గురువు ఆదేశాన్ని పాటించడం. గురుసేవ అంటే అది. క్లియర్గా ఉంది కదా? గురువుకు నువ్వేం పూజ చేస్తావు, నువ్వేం సేవ చేస్తావు? ఆయనకేం అవసరం లేదుగా. నువ్వేం చేస్తావు? నీకోసం నువ్వు చేసుకుంటావు అంతే. నీకేది అవసరమో గురువులు నిర్ణయించి చెప్తారు, నువ్వు ఇచ్చేయి, నువ్వు ఇచ్చేయి అని చెప్పి. దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపడమే గురుసేవ. ఎలా? శాస్త్రీయంగా గడపడం, లేకపోతే గురువాక్యం ప్రకారం గడపడం. ఈ రెండింటిని కలిపితే గురుసేవ. క్లియర్? నీ డౌట్ తీరిందా? కాబట్టి ఈ విధంగా శ్రీశక్తితో కూడుకొని ఉన్నప్పుడు ఏ జీవుడైనా సరే, అంటే ఈ వ్యక్తుడైనప్పుడు విష్ణువు కూడా జీవుడని పిలువబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, విష్ణువే జీవుడని పిలువబడుతూ ఉన్నాడు. ఆయన శ్రీశక్తితో అంటే సత్వశక్తితో కూడుకొని ఉన్నప్పుడు ఆయన అన్నిటినీ రక్షిస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అంటే ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. భూశక్తితో కూడుకొని ఉన్నప్పుడు నేను ఫలానా అని చెప్పి ఒక నిశ్చయం కలుగుతున్నది కాబట్టి ఆ ఫలానాకి అనుసరించిన ధర్మాలని పాటిస్తూ ఆ అవసరాలను తీరుస్తూ ఉంటాడు. కాబట్టి సృష్టి జరుగుతూ ఉంటుంది. నిజానికి సృష్టి లేదు, కానీ అక్కడ సృష్టి అనుభవానికి వస్తూ ఉంటుంది అతడి భావన కారణం చేత. భూశక్త్యా సృజతే స్రష్ట. స్రష్ట అంటే సృష్టికర్త అని అర్థం. అర్థమవుతుందా? నీలశక్త్యా హరో అత్తిహి అంటే నీలశక్తితో కూడుకొని ఉన్నప్పుడు ఆ విష్ణు భగవానుడే హరుడు అని చెప్పి చెప్పబడుతున్నాడు. అంటే శివుడు, శంకరుడు, మహాదేవుడు అని చెప్పి చెప్పబడే స్థితి రుద్రుడు అని. అప్పుడు ఆయన అన్నిటినీ కూడాను తీసివేస్తున్నాడు, తుడిచివేస్తూ ఉన్నాడు, లేకపోతే నిద్రపుచ్చుతూ ఉన్నాడు. జీవితంలో ఆ నిద్ర కూడా ఆ శివశక్తి వల్ల కలుగుతూ ఉన్నది, హరుని వల్ల. ఏం చేస్తున్నాడు? అన్నిటినీ హరించి వేస్తూ ఉన్నాడు. ఇంక నువ్వు హాయిగా ఆనందాన్ని అనుభవించు అంటున్నాడు. కాసేపు ఆనందాన్ని అనుభవించి నువ్వు బయటకు వస్తున్నావు. బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావు? ఇది నాది అంటున్నావు. ఆయన చాలా రిఫైన్డ్ పర్సనాలిటీ. అసలు
దాంట్లో కొంచెం కూడా లోపం లేదు కాబట్టి నీదైతే నువ్వే రక్షించుకో, నువ్వే పాడుకో అంటున్నావు, ఇంకా తిరుగుతున్నావు సంసారంలో పడి. నాదే ఈశ్వరోహం అంటున్నావు నువ్వు, అంటే నేను ఈశ్వరుడిని అంటున్నావు. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? ఇది నాది అనేవాడంతా ఈశ్వరుడు. ఇది ఫలాంది, ఈ రూపాయి నాది అన్నాడు అనుకో, వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు పని ఏంటి? ఐశ్వర్యాన్ని రక్షించుకోవాలి. అదే జరుగుతుంది. ప్లాట్లు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, అవి బంగ్లాలు ఇవే కడుతున్నాం. ఏం చేస్తున్నావు? ఎక్కడో ఒక 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగుల ప్లేస్లో నీ శరీరాన్ని ఉంచుతున్నావు. తక్కిందంతా తుడిచి శుభ్రం చేస్తున్నావు. ఎవడు ఆక్రమించుకోకుండా చూసుకుంటున్నావు. ఇది నువ్వు చేసేది. ఏమన్నది నువ్వు చేసేది ఇక్కడ? అర్థమవుతుందా? ఎంత కావాలి నీకు? ఏం కావాలి? తెలియడం వల్ల, ఇది దీని ఉండటం వల్ల, ఇలా చేయటం వల్ల బాగుంటుంది. ఈశ్వరత్వాన్ని నువ్వు ప్రకటించావు కాబట్టి ఎప్పుడైతే దాంట్లో ఆ మహత్తత్వం అనేది, అంటే ఆ పూజ మహత్తత్వం అంటే పూజింపబడుతున్న స్థితి. ఏం పూజించబడుతుంది నీ చేత? నీవు కలిగి ఉన్నది నీ చేత పూజించబడుతున్నది. నీవు కలిగి ఉన్నది నీ చేత పూజించబడుతూ ఉన్నది. ఏం కలిగి ఉన్నావు? ఉన్నావు, దాన్ని కలిగి. దేన్నైతే ఇది ఉంది అని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావు, దాన్ని కలిగి ఉన్నావు. దాన్ని రక్షించుకోవడం, దానితోటే వ్యవహారం చేయడం చేస్తావు. ఇది జరుగుతుంది. ఈ విధంగా నిరంతరం ఈ అవస్థలనే అనుభవానికి వస్తూ జీవితం అంతా కూడా త్రిగుణాత్మకమై, పంచభూతాత్మకమై, ద్వంద్వాత్మకమై ఉన్నాయి. ఇది మొట్టమొదటి నుంచి మీకు చెబుతున్న మాటలు. ఎలా? త్రిగుణాత్మకమై, ద్వంద్వాత్మకమై, పంచభూతాత్మకమై, స్థావర జంగమాత్మకమై, చరాచరాత్మకమై ఉన్నాయి. చరాచరం అంటే కదిలేవి, కదలనివి. స్థావర జంగమాత్మకం అంటే స్థిరంగా ఉన్నవి, కదులుతూ ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనంలోకి తీసుకోవాల్సిన విషయం, ఏది కదులుతూ ఉన్నదో అది స్థిరంగా ఉన్నది. ఏది స్థిరంగా ఉంది అనుకున్నామో అది కూడా కదులుతూనే ఉన్నది. అస్థిరత్వాలు ఒక్క వస్తువునే ఆశ్రయించి ఉన్నాయి. లేకపోతే ఒక వస్తువే అస్థిరత్వాన్ని రెంటిని ఒకేసారి ఆశ్రయించి ఒకదాని నుంచి చూసినప్పుడు స్థిరంగాను, మరొక దాని నుంచి చూసినప్పుడు అస్థిరంగాను కనపడుతూ ఉన్నది. అంతే. మీకు ముందు ఈ గ్రహాలు, వాటి గతుల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ మాటలు మీకు ఉపయుక్తం అవుతాయి. ఓకేనా? సర్వేషు చైవ జీవేషు పరమాత్మ విరాజతే. ఇలా జీవాత్మకత్వం అనేది ఇక్కడ కనబడుతున్నప్పటికీ కూడాను వీటన్నిటిలో కూడాను పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. పరమాత్మ లేకపోవడం అనేది లేదు. ప్రతి దాంట్లో నాస్తికుల్లోనూ ఆస్తికుల్లోనూ సమంగా వ్యాపించి ఉన్నాడు. సర్వ మతస్థులలోనూ ఎవడి మతం ఎన్ని మతాలు వచ్చినా అన్ని మతాల్లో పూజించబడుతున్న దేవుడు ఒక్కడే, ప్రకాశిస్తున్న దేవుడు ఒక్కడే. ఆ విషయం తెలియడంతో మతం మాయమైపోయి తాను మాత్రమే ఉండటం జరుగుతుంది. ఇది ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క పరమ లక్ష్యం. ఏవం హి తదిదం బ్రహ్మన్. ఓ బ్రహ్మవేత్త, సాక్షాత్తు పరబ్రహ్మమా అంటే మైత్రేయ మహర్షిని, శిష్యుడిని ఉద్దేశించి గురువు పలుకుతూ ఉన్నారు. ఏవం తదిదం బ్రహ్మన్ స్థితం హి పరమాత్మని. ఈ విధంగా ఇదంతా కూడా పరమాత్మ యందే ఇది స్థితమై ఉన్నప్పటికీ కూడా సర్వేషు చేవ జీవేషు స్థితం హి అంశద్వయం క్వచిత్. సమస్తమైన ఈ జీవులలో కూడా ఈ 2 అంశాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఏమిటి ఆ 2 అంశాలు? పరమాత్మాంశ, జీవాంశ. ఉనికి, అనుభూతి. ఉనికి కలిగిన దాని యొక్క అనుభూతి. అర్థమవుతుందా? ఉనికి కలిగినది దాని యొక్క అనుభవం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ అన్నారు కదా. భావన సత్తు. సత్తు అంటే అస్తిత్వం కలిగిన దాన్ని సత్తు అంటారు. అంటే అస్తిత్వం అంటే ఉండటం, దాన్ని సత్తు అంటారు. ఆ సత్పదార్థము, దాని యొక్క అనుభవము, దాని భావన, దాని స్పందన ఏదైతే ఉందో అవే 2గా కనిపిస్తున్నప్పటికీ ఆ 2 వేరు కాదు. పరమాత్మాంశ, జీవాంశ ఎప్పుడూ వేరు కాదు.
అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు కదా, చివరికి నిలబడేది ఆయన కదా. జీవాంశ పోతే పోయింది, పోయినా ఎక్కడికి పోతుంది? శుద్ధత్వంగా మిగులుతుంది, మలినంగా మాయమై శుద్ధంగా మిగులుతుంది, అంతే. కాబట్టి పరమాత్మ నిత్యము సత్యము, ఆయన యొక్క అనుభవం కూడా నిత్యము సత్యం. సో ఇక్కడ వచ్చేది పోయేది ఏమీ లేదనమాట. క్లియరా? ఈ విషయం తెలియకుండా మీరు లోపలికి జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్ళారనుకో, ఏం చేస్తారు మీరు? మాయలు, మంత్రాలు, ప్రయోగాలు, అవి ఇవి శాంతులు ఇవన్నీ చేసి ఆ కర్మలకి బద్ధులవుతారు, ఆ దుష్కర్మలకి బద్ధులవుతారు. అంటే అజ్ఞానం పూర్ణమైన ఆ కర్మలకి బద్ధులైపోయి నువ్వు ఒక యజ్ఞం చేయవచ్చు, చేయించవచ్చు, స్వయంగా నీవే చేసుకోవచ్చు. కానీ ఈ జ్ఞానం లేకుండా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ పనులే నిన్ను బంధించి వేస్తూ ఉంటాయి. నేను మంచి పనులే చేశానంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటావు. ఎప్పుడు మంచి పని చేసావు? మంచి పని అంటే ఏంటి? వాస్తవం ఏదైతే ఉందో దాన్ని ఎరిగి పని చేస్తే అది మంచి పని. వాస్తవం తెలియకుండా నువ్వు చేసేటప్పుడు మంచి పని ఎట్లా అవుతుంది? నీకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గించాలనే ఉద్దేశం నీ ప్రక్కవాడికి వచ్చింది, మంచి పనే. కానీ వాడు డాక్టర్ కాదు. ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు ఏది ఇవ్వకూడదో అది ఇస్తాడు వాడు మందుగా. ఉద్దేశం మంచిదే. ఏం జరిగింది? అప్పుడు రోగం పెరగనన్న పెరుగుద్ది, రోగం వాడిని తీసుకుపోతుంది. రెండు జరుగుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. దీనికి ఒక ఫలితం వస్తుందిగా. నువ్వేమంటావు? ఎవరు ఇచ్చారు ముందు అంటే, నయమైతే నేనే ఇచ్చానంటావు. నయం కాకపోతే అప్పటికే మించిపోయిందండి, ఏదో చేశాం కానీ పని కాలేదంట. ఇదే కదా జరిగింది. ఎంత డాక్టర్ కూడా చెప్పే మాట ఇదే. నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్ ఆయన ఏం చెప్తాడు? ఏంటంటే ఇంతేనా? ఇదే చెప్తాడు ఆయన. ఇంకేం చెప్తాడు? మేము ప్రయత్నం అంతా చేసాము. ప్రయత్నం చేసి అంతా ఇదైతే కనుక ఖచ్చితంగా పని కావాలి. ఎందుకు కాలేదు? డెఫిషియన్సీస్ ఉన్నాయి. అంటే నీ మెడిసిన్ నువ్వు నీ ప్రయత్నంలో డెఫిషియన్సీ అని అది చెప్పట్లా, నీ ఉద్దేశంలో కాదు. నీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్లో డెఫిషియన్సీ ఉంది. ఎక్కడుంది అంటే నువ్వు కనిపెట్టాలి. నీ దారిలో అది కనిపెట్టలేవు ఎప్పటికీ. క్లియరా? మరి అంతే కదా. మన సైన్స్ ప్రకారం, లెక్క ప్రకారం ఏంటి? ఇలా చేస్తే ఖచ్చితంగా పని అవ్వాలన్నది కదా లెక్క. మరి ఎందుకు కాలేదు అంటే ఇంకా ఏదో మిగిలిపోయింది. ఏం మిగిలింది? నువ్వు వెళ్ళే దారిలో మాత్రం ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటుంది, ఎప్పటికీ అవ్వదు. అయ్యే పని ప్రసక్తే లేదు. ఇది తప్పు. క్లియరా? సర్వేషు చైవ జీవేషు పరమాత్మ విరాజతే ఏవం హి తదిదం బ్రహ్మన్ స్థితం హి పరమాత్మని సర్వేషు చైవ జీవేషు స్థితం హి అంశద్వయం కచ్చిత్. అందరిలో కూడాను ఈ జీవితంలో జీవాంశతో పాటుగా పరమాత్మాంశ కూడా ఉన్నది. సూర్యాదయో గ్రహా సర్వే బ్రహ్మకామద్విషాదయ ఏతే చ అన్యే చ బహవ పరమాత్మాంశకాధికాః. సూర్యాది గ్రహములు, సూర్యుడు కూడా గ్రహమా అనే మాట తర్వాత మనం మాట్లాడుకుందాం. సూర్యాది గ్రహములు, అదేవిధంగా బ్రహ్మదేవుడు, శివభగవానుడు, విష్ణు భగవానుడు వీళ్ళందరూ పరమాత్మాంశ పూర్ణంగా అధికంగా కలిగిన వాళ్ళు. ప్రత్యక్షమై మనకి రూపుగట్టి కనపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే కనిపిస్తారు మనకి. అది వాళ్ళ యొక్క ఇదన్నమాట. కనిపిస్తూ ఉన్నారు కాబట్టి జీవాంశ కూడా ఉన్నది. అంటే సాకారులై నిరాకారులై ఉన్నప్పటికీ కూడాను సాకారులై ప్రత్యక్షం అవుతూ ఉన్నారు కాబట్టి మనకి వాళ్ళు జీవాంశ కూడా కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు పూర్ణంగా పరమాత్మాంశ సంభూతులు. ఎవరు వాళ్ళు? మనకు కనపడుతున్న నక్షత్రాలు, గ్రహాలు, అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా, ఇట్లా ఇంద్రభగవానుడు, లోక దిక్పాలకులు వీళ్ళందరూ కూడాను పరమజ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పరమాత్మాంశ అధికంగా ఉన్నవాళ్ళు. జీవాంశ కూడా ఉంటుంది. తక్కిన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవాంశ అధికంగా ఉండి పరమాత్మాంశ సమానంగా వ్యాపించి ఉంటుంది, కానీ అది ప్రకాశించదు వాళ్ళలో. అర్థమవుతుంది కదా? అట్లానే ఈ పరమాత్మాంశ కలిగిన వాళ్ళు, జీవాంశ కలిగిన వాళ్ళు శక్తి కలిగి ఉంటారు. విష్ణు శక్తి, శివశక్తి, బ్రహ్మశక్తి, అట్లనే నీ శక్తి, నా శక్తి, ఆ శక్తి, ఈ శక్తి, వీళ్ళందరూ శక్తులు కలిగి ఉన్నారు. ఆ శక్తులు
వాళ్ళు ఎటువంటి వాళ్ళో అటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు పూర్ణమైన బ్రహ్మతత్వమే కాబట్టి ఆయన శక్తి ఎవరు? సరస్వతీదేవి, వాగ్దేవి ఆయన శక్తి. ఆ శక్తి కూడాను ఇదే లక్షణం కలిగి ఉంటుంది. అట్లానే లక్ష్మీదేవి, అలానే పార్వతీదేవి, అలానే శచీదేవి, అలానే స్వాహాదేవి, స్వధాదేవి అంటే పితృదేవతల యొక్క దేవేరి స్వధాదేవి, అట్లనే అగ్నిదేవుని యొక్క భార్య స్వాహాదేవి. ఇట్లా వీళ్ళందరూ కూడాను ఈ సత్వగుణ సంజాత పరమాత్మాంశ అధికంగా ఉన్నవాళ్ళు. ఎవరెవరైతే ప్రకృతి దేవతలు దేవీమూర్తులు అని చెప్పి మీ చేత కొలవబడుతున్నారో మనసాదేవి, వీళ్ళందరూ కూడా షష్ఠీదేవి, ఈ దేవతలందరూ కూడా పరమాత్మాంశ అధికంగా ఉన్నవాళ్ళు. అలా కాకుండా ఇంకా దేవతలు, ముక్కోటి దేవతలు అని చెప్పుకునే చాలామంది దేవతలు ఉన్నారు కదా, వీళ్ళల్లో జీవాంశ అధికంగా ఉంటుంది. ఇక మానవుల సంగతి, మిగతా పశుపక్షాదుల సంగతి చెప్పేదేముంది? ఈ త్రిగుణాత్మకంగా ఈ రెండు అంశాలతోటి కూడుకొని ద్వంద్వాత్మకంగా పంచభూతాత్మకంగా ఈ జగత్తంతా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా కూడా, పాతాళం దాకా కూడా అనుభవానికి వస్తూ ఉన్నది. ఇది తత్వం. ఈ విధంగా మొదటి అధ్యాయాన్ని ముగించాం. పూర్ణంగా చెప్పినట్లే ఉంది, అలానే ఇది ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇంకేమన్నా మీకు ఇప్పుడు దాకా విన్న దాంట్లో మీకు సంశయాలు ఉంటే అడగచ్చు. ఒక్క నిమిషం నాన్న. ఒక ఇప్పుడు దాకా మీరు చివరిలో చెప్పిన ఉన్నాయి కదా, ఒకళ్ళు ఏదైనా ప్రాబ్లం అని వస్తే మీరు ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేసి మీకు పూర్తి జ్ఞానం లేకుండా ఇంటర్ప్రిట్ చేస్తే వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళు అవుతారని అన్నారు కదా, అది ఏమన్నా ఇంకొక ఎగ్జాంపుల్ లాగా చెప్పగలరా? అంటే మన పూర్ణ జ్ఞానం లేకుండా సలహా ఇవ్వబోతే ఏంటి అన్న? అంటే ఈ జ్ఞానం లేకపోతే మీరు సలహా ఇవ్వకూడదు అన్న. ఇవ్వకూడదు అంటే లోపం ఉంటుందిగా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? మీ సైకియాట్రిస్ట్నే తీసుకో, సైకియాట్రిస్ట్నే తీసుకుందాం. దేన్ని సోషల్ స్ట్రక్చర్ని బట్టి, జనరల్ బిహేవియర్స్ని బట్టి ఒక ప్రమాణాలు కొన్ని సిద్ధం చేసుకొని వాళ్ళు పర్సనల్గా స్టడీ చేస్తూనే ఉంటారు. చేసుకొని దాన్ని అనుసరించి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. నీ దగ్గర సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఉందా? లేదుగా. ఎందుకు లేదు అంటున్నానంటే మీరే చెప్పండి. మీకు యూట్యూబ్లో వాటిలో కొన్ని కనిపిస్తుంటాయి, ప్రమాణాలన్నీ మారిపోయినాయి, ఇక్కడి నుంచి బీపీ స్థాయి ఇది కాదు ఇది, లేకపోతే షుగర్ లెవెల్స్ ఇవి కాదు ఇది అంటారు. అది కాకపోతే క్యాన్సర్కి క్రొత్త మందు వచ్చింది, ఫలానా దానికి క్రొత్తది వచ్చిందంట. అంటే నువ్వు కనిపెడతానే ఉన్నావుగా, పూర్తి కాలేదు కదా ఇంకా. అర్థమైందా? అది పూర్తిగా ఎక్స్ప్లోర్ అవ్వలేదు ఇంకా, పూర్తిగా అది సంపూర్ణంగా తెలుసుకోబడలేదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అట్లా ఉంటానే ఉన్నాయి. మరి ఇప్పుడు డెఫిషియన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి నువ్వు పనిచేస్తున్నావు కదా, అప్పుడు నీకు మరి దాన్ని నేను చేస్తున్నానని చెప్పి నువ్వు అహంకరించినప్పుడు అది నీకు ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? అలా కాకుండా భగవంతుడు ఇంతవరకు ఇచ్చాడు, నాకు ఇంతవరకు అర్థమైంది నా సామర్థ్యానికి, ఆయన మీద భారం వేసి నేను చేయదగింది నేను చేస్తాను అనుకున్నప్పుడు నీకేమీ అంటదు. భారం ఆయన మీద వేసావు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అనే శ్లోకం చెప్పుకొని ఓ పని చేయాలి ప్రతిరోజు. ఏమిటది? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అంటే మోగవాడిని పలికించేవాడు, కుంటివాడిని కొండల్ని దాటింపగలిగేవాడు కుంటివాడితోటి. అంటే అఘటన ఘటనా సమర్థుడు ఆయన ఆ మాధవుణ్ణి నమస్కరిస్తూ ఉన్నాను. ఆయన పరమానంద స్వరూపుడు కాబట్టి ఏమిచ్చినా ఏమి చేసినా ఆయన చేస్తున్నది కాబట్టి నేను చేశానని అహంకరించకుండా ఆ పూజ అంతా కూడా ఆయనకే చెందుతుందనే స్పృహతోటి నేను పని చేసుకుంటున్నాను, నేననేవాడిని లేను అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో నీకు అది అంటదు. నువ్వు కాకుండా ఏదో ఒక చోట ఒక రిజల్ట్ వస్తుంది, అవతల వాడి ప్రాప్తాన్ని అనుసరించో ఆ సమయాన్ని అనుసరించి. దానికి నేనే చేశాను నువ్వు గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాను ఊరంతా. మరి నీ వల్ల జరిగే మిగతా వాటిని కూడా నువ్వు చెప్పుకోవాలి కదా. ఇలా అట్రాక్ట్ అవుతుంది. అంటే అహంకారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అహంకారం అంటే ఏమిటో మీకు ముందే చెప్పాను. నేను ఫలానా అని అనుకోవడమే అహంకారం.
మీరు అనుకునే అహంకారాలు కాదు, అది మరీ దుర్లక్షణాలు, అవి అవలక్షణాలు. అది కాదు అహంకారం అంటే. ఏంటంటే నువ్వు నీ వాస్తవ స్వరూపాన్ని గమనించకుండా నేను ఫలానా అంటావే, అదే అహంకారం. ఈ శ్లోకం ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఇది దొరుకుతుంది మీకు. మోకం కరోతి వాచాలం అంటే మీకు నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఆ శ్లోకం చెప్పుకొని పని మొదలు పెట్టాలి. ఏ పని, చిన్న పని పెద్ద పని ఏం చేసినా సరే, అంటే అంతా చేసేది నువ్వు స్వామి, నేనంటే ఎవరున్నారు? ఉత్తమమైన ఉద్దేశంతో నువ్వు ఇచ్చిన తెలివితేటలతోటి నేను పనిచేస్తూ ఉన్నాను, ఇది నాకు ఇచ్చిన స్వధర్మం నీవు ప్రసాదించిందే, నమస్కారం అని చెప్పి పని మొదలు పెట్టుకొని అంతా మేలుగా ఉండాలని పనిచేయాలి. అర్థమైందా? డబ్బు కోసమో గుర్తింపు కోసమో పని చేయకూడదు, పని కోసం పనిచేయాలి. డాక్టర్కి రోగము, దాన్ని తోటి యుద్ధము, దాన్ని సంహరించడం అనేదే తెలియాలి. ఆ పనిలోనే ఉండాలి. ఉంటే కనుక ఆయన ఉత్తముడు అవుతాడు. నీ మిగతా అనవసరం. నీ జేబులో డబ్బులు అంటావా? ఎప్పుడు చెప్తున్నాను వినండి, లక్ష్మీదేవి జ్ఞాన సుఖ స్వరూపిణి, సాంప్రదాయ స్వరూపిణి ఆమె, అంటే ఆచార రూపిణి అనమాట. నీ పని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆమె నీడలాగా సీతాదేవిలాగా వెంబడిస్తుంది. రాముడి వెంట సీతాదేవిలాగా. నువ్వు రాముడివి, నీ పని సీతాదేవి, నీ శక్తియే సీతాదేవి. ఆమె నిన్ను నీడలాగా వెంబడిస్తుంది. నువ్వెందుకు దాన్ని మోసేది? మోయక్కర్లా. అదే చెప్పేది. డబ్బు 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 అంటున్నారు కదా, డబ్బు ఆమంతటా ఆమె రావాలి, కానీ నువ్వు లాక్కొస్తే రాదు. నువ్వు లాక్కు రావాలనుకుంటే ఏమవుతావు? రావణుడు అయిపోతావు. రావణుడు గరిస్తే ఏమైంది? మరణం వస్తుంది. ఇదే తత్వం. నువ్వు దాని వెనక ఎందుకు పడతావు? అది నీ వెనక వస్తుంటే నీ వల్ల పుట్టి. క్లారిటీ వచ్చింది? కాబట్టి డబ్బు వెనక కాదు నువ్వు పడాల్సింది, పని వెనక, నీ ధర్మం వెనక పడాలి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ రాయాలి. అమ్మాయి ఈ పూట భగవంతుడు నాకు ఈ ధర్మకార్యాన్ని ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. చేసుకుంటూ వెళ్తూ ఉంటే దక్షిణలు, దానాలు, లేకపోతే ఇంకోటి నీ వెనక నడుస్తూ ఉంటాయి, వెంటబడి నడుస్తాయి. అంతే. నీకెందుకు కాకూడవా? ఇప్పుడు ఎంత డబ్బైనా ఉండవచ్చు, సుఖం ఉంటుందా? ఎందువల్ల? జ్ఞానం మిస్ అయింది కాబట్టి సుఖం కూడా మిస్ అయిపోతుంది. అంటే డబ్బు నేరుగా ఏమీ చేయలేదు. తిన్నది అరుగుతుందా? డబ్బు ఎక్కువ ఉండేవాడికి తిన్నది అరుగుద్దా? సంబంధం లేదు కదా. ఆరోగ్యం ఉంటే అరుగుద్ది. ఆరోగ్యం అంటే అది సుఖమేగా, అది లక్ష్మీ స్వరూపమే. ఆమె ఉంటేనే జరిగేది. క్లియరా? ఇదన్నీ ఒక పూటలో మీకు అర్థం కావు, కానీ నిత్యాభ్యాసం చేస్తుంటే స్పష్టంగా మీ కన్ను, ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆ మూడో కన్ను తెరుచుకోవడంతో అంతా దర్శనం అవుతూ ఉంటుంది. ఏమీ లేదు ఇక్కడ, అంతా ఆత్మస్వరూపమే, పరమాత్మ తప్ప రెండవది లేదనే విషయం అర్థమవుతుంది. ఇది శాస్త్రీయత. శాస్త్రాన్ని అనుసంధించడం అంటే ఇది. అంతేగాని ఊరికే గ్రహాలు అని చెప్పి కొట్టుకుంటూ ఆ రిజల్ట్ వస్తుంది, ఈ రిజల్ట్ వస్తుంది, మీ మెనలు అడుగు పిల్లోడు పుడతాడు, నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇవి కాదు విషయం. ఇవన్నీ నీ సబ్జెక్టు నేర్చుకోవడంలో నీకు కనపడతాయి. అవన్నీ కూడా చూస్తావు, మాటలు అంటావు, అంతవరకే. నీ ఉద్దేశం మాత్రం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం. ఈ శాస్త్రాన్ని అందుకు అధ్యయనం చేస్తున్నావు. అర్థమైందా? ఇది ఈ విధంగా భగవంతుని అనుగ్రహం వల్ల, ఈశ్వర ఇచ్చ వలన ఈ అధ్యాయం ఈ విధంగా ముగిసింది. కానీ ముగియలేదు. ఎందువల్ల? రోజు ఈ మొదటి అధ్యాయం మాత్రం స్మరిస్తాం. ప్రతిరోజు ముందు వెళ్ళే కొంది ప్రతి సత్సంగంలో కూడా మొదటి అధ్యాయం యొక్క ఆ సారం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్మరించి ముందుకు వెళ్తాం. ఎలా అయితే మీరు మరణ శ్లోకాలు చెప్తారో సత్సంగంలో, అలా దీన్ని స్మరించి ముందుకు వెళ్తుంటాం. ఇది మిస్ అయ్యావా, తలకాయ లేని శరీరం అయిపోద్ది ఇదంతా. ఈ శాస్త్రం ఏమవుద్ది? తల లేని మొండెం అయిపోద్ది. ఏం చేస్తావు మొండెంతో నువ్వు? ఎవరో తెలియక ఒక చిన్న కామెంట్ కూడా పెట్టారు, ఇది హోరా శాస్త్రం కాదండి అని. అదే వారు వినలేదు, ఈ శాస్త్రాన్ని చదవలేదు. చదివి ఉంటే ఆ మాట రాదు కదా. అంటే ఏమనుకుంటున్నారు? హోరాశాస్త్రం అంటే ఏదో గంటలు అవి ఇవి చెప్పుకోవడం, పంచాంగాలు, గ్రహాలు అనుకుంటున్నారు. అది కాదు. క్లియరా? జయ సద్గురురావు.